ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కాసేపట్లో సీఎం చంద్రబాబుతో మంత్రులు ఉద్యోగ సంఘం నేతలు సమావేశం కానున్నారు. ఉద్యోగ సంఘాల నేతల భేటీలో చర్చించిన అంశాలను ముఖ్యమంత్రికి మంత్రులు వివరించనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై నివేదిక రూపొందిస్తున్నారు అధికారులు. ఈ రాత్రికి ఉద్యోగుల డీఏపై ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్, నాదెండ్ల సీఎం ఇంటికి చేరుకున్నారు. గుర్తింపు పొందిన 14 ఉద్యోగ సంఘాల నేతలు కూడా ముఖ్యమంత్రి ఇంటికి చేరుకున్నారు. కాసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. ఇటది కాసేపట్లోనే సీఎం చంద్రబాబుతో మంత్రులు ఉద్యోగ సంఘం నేతలు సమావేశం కానున్నారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ ముగిసింది. దాంట్లో చర్చించిన అంశాలను అయితే ముఖ్యమంత్రికి వివరించనున్నారు మంత్రులు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసన్న సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, సౌజన్య, కొద్దిసేపట్లో సీఎం చంద్రబాబుతో మంత్రులు, అదేవిధంగా గుర్తింపు పొందిన 14 ఉద్యోగ సంఘాల నేతలు ప్రధానంగా సమావేశం అవుతారు. కరెక్ట్గా మధ్యాహ్నం 12ంటికి మొదలైన సమావేశం 4:30కి ముగిసింది. ఉద్యోగ సంఘ నేతలు, మంత్రులు మొదటి దఫా చర్చలు జరిపారు. ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక సమస్యలు, ఆర్థికేతర సమస్యలు, ఫైనాన్స్, నాన్ ఫైనాన్స్ సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రధానంగా చర్చలు జరిపారు. వాళ్ళు ప్రధానంగా చెప్పేది ఏంటంటే, డిఏ బకాయిలు 4 ఉన్నాయి కాబట్టి కనీసం ఒక 2 డిఏలు క్లియర్ చేయాలని ముందుగా చెప్పడం జరుగుతుంది. 4 మంచిదే చేస్తే కాదు, ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవడం, అటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కానీ ఇటు సీఎస్ కానీ చెప్పిన వివరాల ప్రకారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఏంటి, 15 నెలల కాలంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇవన్నీ కూడా మంత్రుల సమావేశంలో డీటెయిల్డ్గా చర్చకొచ్చాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, అదేవిధంగా ఇతర మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, వీళ్ళంతా కూడా చాలా డీటెయిల్డ్గా ఉద్యోగ సంఘాలు చెప్పింది విన్నారు. తర్వాత వాళ్ళు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, పథకాల గురించి అంతా డీటెయిల్డ్గా చెప్పారు. చెప్పిన తర్వాత వీళ్ళు కూడా ప్రధానంగా ఈ వీళ్ళ జీపీఎఫ్కు సంబంధించి, అదేవిధంగా డిఏలకు సంబంధించి కొత్త పీఆర్సీ వేయాలని, కొత్త పీఆర్సీ వేసిన తర్వాత ఆ పీఆర్సీ అమలయ్యే లోపు ఐఆర్ ఇవ్వాలని సమస్యలు ప్రధానంగా చెప్పడం జరిగింది. దీంతోపాటు ఇతర సమస్యలు కూడా ముఖ్యంగా మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమ్మప్ అంతా కూడా ఇప్పుడు సీఎం చంద్రబాబు దృష్టిలో పెడతారు. సీఎం చంద్రబాబు ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరోసారి వివరించడం, ఉద్యోగులకు ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, ఇవన్నీ కూడా వివరించడం జరుగుతుంది. తర్వాత డీటెయిల్డ్గా బహుశా దీపావళి కానుకగా ఒక డిఏ ప్రకటించవచ్చు అనే చర్చ బాగా జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఒక డిఏ ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతోపాటు పోలీసులు సరెండర్ లీవ్కు సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒక 2-3 డిమాండ్స్ ఏదైతే ప్రధానంగా ఉద్యోగ సంఘాల నుంచి వ్యక్తమవుతున్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసే ఆలోచనలోనే ప్రస్తుతున్నారు. దానికి సంబంధించిన సమావేశం కొద్దిసేపట్లో బహుశా 6:30-7 గంటల ప్రాంతంలో జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సీఎం చంద్రబాబు ఇవాళ శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. కేంద్ర కార్యాలయంలో అర్జీలు అవి స్వీకరించిన తర్వాత 6:30-7 గంటల మధ్యలో ఆయన వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇప్పటికే మంత్రులు ఇక్కడ చేరుకున్నారు. ఇందాక సమావేశంలో ముగ్గురు మంత్రులు పయ్యావుల, నాదెండ్ల, సత్యకుమార్, ఉద్యోగ సంఘ నేతలు కూడా వచ్చారు. వీళ్లతో కలిపి చర్చించిన తర్వాత బహుశా 8:30-9 గంటల ప్రాంతంలో డీటెయిల్డ్గా ముఖ్యమంత్రి ఏం చెప్పారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఉద్యోగులు, ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదిక, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక డిఏ తప్పనిసరిగా దీపావళి ఉంది కాబట్టి ఇంత మీటింగ్స్ కూడా 1 by 1 జరిగాయి కాబట్టి ఉద్యోగులకి ఏదో ఒక బెనిఫిట్ చేసే ఆలోచనలోనే ప్రభుత్వం ఉంది కాబట్టి దానికి సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన అయితే ఈ రాత్రి కానీ లేకపోతే రేపు కానీ వచ్చే అవకాశం తప్పనిసరిగా కనిపిస్తూ ఉంది. సౌజన్య. Yes, Prasanna, thank you. Thanks for the live updates.